అబ్బా మా ఓడు క్రికెట్ మస్తు ఆడతాడు కానీ ఎంకరేజ్ చేసేటోళ్ళే లేరురా. ఏ గదో ఆటనారా మన ఊర్లో పిల్లగాడు లేడా, బ్యాట్ పట్టిండంటే దంచుతాడురా. మా మామ కొడుకు బౌలింగ్ వేసుట్ల తోపు కానీ ఇంతవరకు మండలం గిన దాటకపాయే. జర్రంత ఛాన్స్ వస్తేనా ఆ తాకత్ ఏందో చూపించు అని అంటుంటారు. గసంటోళ్ళ కోసమే గీ పోటీలు. క్రికెట్ అంటే అట్లా ఉంటది. మళ్ళా బ్యాటు బాల్ అవుపడితే పానం అస్సలు ఊకోదు ఆడేదానిక. కాకా క్రికెట్ లీగ్ నడుస్తుంది కదా తెలంగాణ అంతటా. ఆటగాళ్ళని ఎంకరేజ్ చేస్తానికి అలా కరీంనగర్ వచ్చిర్రు ఇద్దరు మంత్రులు, వివేక్ సారు, పొన్నం సారు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ సారు, కవ్వంపల్లి సత్యనారాయణ సారు. హైదరాబాద్ క్రికెట్ సంఘంకి ఆటల పోటీలు పెడుతుంటే విశాఖ కంపెనీ వెనుకుండి అరుచుకుంటాంది. ట్యాక్స్ బెనిఫిట్స్ రావాలని చెప్పి మన్మోహన్ సింగ్ గారితో, చిదంబరం గారితో కొట్లాడి బీసీసీఐకి ట్యాక్స్ బెనిఫిట్స్ తీసుకురావడం వలన ఈ రోజు బీసీసీఐ ఇంత స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఉందంటే ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారి చిన్న కాంట్రిబ్యూషన్ ఉన్నది దాంట్లో. పల్లెటూరు ఆటగాళ్ళని మీదికి తెస్తానికి అన్ని జిల్లాల్లో పోటీలు నడుస్తున్నాయి. 100 మంది ప్లేయర్లు ఆడుతుర్రు అంటే చూడుర్రిగా. ఇట్లా ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళ టాలెంట్ చూపించుకునే ఛాన్స్ వచ్చేది, స్టేట్ లెవెల్లో ఆడేది, అటెన్క ఢిల్లీ దానిక పోయేది. ఈ మంచి కార్యం పెట్టినందుకు ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారు. మాకు కూడా కొద్ది ఆశ ఉంది. నేను 10 ఎకరాలు జాగిస్తా హుస్నాబాద్కు. 20 ఎకరాలు జాగిస్తే మీ అందరం కూడా సాక్ష్యం. హుస్నాబాద్ 20 ఎకరాలు జాగా ఇచ్చేది నాది. నేను ₹1 ఇయ్య వల్ల మొత్తం అద్భుతమైన స్టేడియం కట్టే బాధ్యత మీద సార్. జగా ఇవ్వండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి డెఫినెట్లీ మీకు మంచి స్టేడియం కట్టిస్తాం. అంతటా ఆడుకుంటూ వచ్చినాక జనవరి 17 తారీఖు నాడు ఉప్పల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. Ritwik comes into the attack.